హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఒకప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి చిత్తూరు జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అటు ఆరాని శ్రీనివాసులు గెలవడం జరిగింది. దాని తర్వాత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీలో ఆయన ఒక ఎమ్మెల్యేగా అటు చిత్తూరు జిల్లాకి సంబంధించి ఆయన వృత్తి నిర్వర్తించారు. దాని తర్వాత ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తున్నాయి అనే టైంలో జనసేనకి ఆయన రావడం జరిగింది. జనసేనకి వచ్చిన తర్వాత తిరుపతిలో ఆయనకి సీట్ ఇవ్వడము, తిరుపతిలో ఆయన మంచి మెజారిటీతోని గెలవడము జరిగింది. అయితే ఇదంతా పక్కకు పెడితే ఆయన గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు దానికన్నా ముందు కూడా కిరణ్ రాయల్కి ఎవరైతే జనసేన తిరుపతిలో ఇన్ఛార్జ్గా ఉంటున్నారో ఆయనకి, అలాగే ఇటు శ్రీనివాసులు ఆరాని శ్రీనివాసులకు ముందు నుంచి కూడా పడట్లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన జనసేన నాయకులపైన, అలాగే దానికి సంబంధించిన కార్యకర్తలపైన, ప్రతి ఒక్కరిపైన ఎన్ని కేసులు పెట్టారు, వాళ్ళు ఎంతోమందిని జైల్లోకి పంపించారు అనే కోపంతో కిరణ్ రాయల్ ఉన్నారు. అయితే ఇలాంటి టైంలో ఆయనకి సంబంధించి వాళ్ళిద్దరూ ఒకటే పార్టీలో ఉండాలి అనేసరికంటే కొంచెం ఆ చిన్న లొల్లులు కాస్త కోల్డ్ వార్గా మారింది అనుకోవచ్చు. అయితే మారిన ఈ క్రమంలో ఆయన గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు జనసేనకి సంబంధించిన ఎవరిని కూడా ఎక్కువగా పట్టించుకోవట్లేదని, అలాగే ఆయనకి కిరణ్ రాయల్కి పడట్లేదు అని చెప్పేసి ఆయన రీసెంట్గా జరిగిన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. దానికి ఆయన కౌంటర్ ఇస్తూ మాట్లాడుతూ, అసలు నేను ఎలాంటి భావోద్వేగాలు చూపించట్లేను, నాకు ఇద్దరు సమానమే, నాతో పాటు వచ్చిన వాళ్ళందరినీ అలాగే జనసేనలో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను బాగానే చూసుకుంటున్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒకప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో చిన్న వార్స్ జరుగుతున్నాయని తెలిసినప్పుడు స్వయంగా పవన్ కళ్యాణే వచ్చి వాళ్ళిద్దరికీ సర్ది చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యుద్ధాలు చిన్న మాట పెరుగుతూ ఇప్పుడు కాస్త ఇద్దరు ఒకటే పార్టీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఒకే పార్టీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి ఇద్దరు అపోజిట్గా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇద్దరిలో ఎవరు కరెక్ట్ ఏంటి అనేది మనకైతే ఓపెన్గా ఇంకా తెలియలేదు. కానీ ఇప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫైట్ అయితే అయిపోలేదు అని తెలుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? దానికి సంబంధించి ఇది ఒక ఎండ్కి రావాలి అంటే జనసేన అధినేత అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తేనే ఇది ఒక ఎండ్కి వస్తుంది అని అనుకుంటున్నారు. మరి వేచి చూడాలి ఆయన వీళ్ళిద్దరితో వచ్చి మాట్లాడతారా లేదా అనేది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.